హాయ్ గైస్, మహేష్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు 18th జనవరి 2019 తాలూకు మార్నింగ్ సెషన్ డిఎస్సి సంబంధించిన క్వశ్చన్ పేపర్ని అయితే చూస్తారు. ఓకే, సో కొన్ని ముఖ్యమైన క్వశ్చన్స్ని మనం ఒక సబ్స్క్రైబర్ పంపించడం జరిగింది. మీరు కూడా నా యొక్క అఫీషియల్ మెయిల్కి మీరు ఇటువంటి క్వశ్చన్స్ అనేవి డైలీ మనకి ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు పంపించవచ్చు అనమాట. ఓకే, సో మొదటగా మనం చూస్తే జీకే నుంచి ప్రాథమిక రంగులు ఏవి అని చెప్పి క్వశ్చన్ అయితే వచ్చిందంట. స్టెథోస్కోప్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు అనే క్వశ్చన్ అయితే వచ్చింది. మానవ వనరుల అభివృద్ధికి సంబంధించి మరో క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అండ్ సుకన్య సమృద్ధి యోజన అమలు జరిగిన తేదీ ఇప్పుడు అనే క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ప్రాతిపదిక రాజ్యాంగ కమిటీ అధ్యక్షుడు ఎవరు అని చెప్పి క్వశ్చన్ అయితే వచ్చింది. తర్వాత ఆక్సియాలజీ వీటిని అధ్యయనం చేస్తుంది అనేది మరో క్వశ్చన్ కింద రావడం జరిగింది. ఓకే, సో తర్వాత మనకు RMSA అనగా ఏమిటి అని చెప్పి క్వశ్చన్. హార్టాక్ కమిటీ యొక్క ఉప కమిటీ పేరేమిటి? ఓకే, తర్వాత KGBV ఎవరి కోసం అనేది రావడం జరిగింది. ఆప్షన్స్ అనేవి మనకు అందుబాటులో అయితే లేవు. సో చాలా మన క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది కాబట్టి సో అన్నింటినీ కూడా మనకు వారైతే ఇవ్వలేదు అనమాట. ఓన్లీ క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వచ్చాయనే దానికి మాత్రమే ఇవ్వడం జరిగింది. తర్వాత పాఠశాలకు ఫీ చెల్లించాలని చెప్పినది అని చెప్పి మరో క్వశ్చన్. ఉచిత నిర్బంధ విద్య 6 నుంచి 14 సంవత్సరాలు అని చెప్పినది ఎవరు? క్రిటినిజం అనగా ఏమిటి? భాషణ లోపం ఏమిటి అని చెప్పి మనకు క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకు సైన్స్ సంబంధించి క్వశ్చన్ చూద్దాం. ఒక వస్తువును ఏ ప్రదేశంలో పెట్టినప్పుడు మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది? ఓకే, సో తర్వాత మనకు ప్రతి అని ఇచ్చి డాష్ అని ఇచ్చి ఉన్ని అని ఇచ్చారు. తర్వాత మనకు ప్రోటీన్ అనేది ఇవ్వడం జరిగింది. అయితే మనకు ప్రతి ఉన్ని తర్వాత ప్రోటీన్కి ఏ విధమైన ఆన్సర్ అయితే ఉంటుందని చూసుకోవాలేమో. ఓకే, తర్వాత చూస్తే పుట్టిన పిల్లలకు వేసే టీకా పేరేమిటని చెప్పి అడిగారు. తర్వాత ట్రిపుల్ యాంటీజెన్ ఏ వ్యాధులకు ఇస్తారు అని చెప్పి మరో క్వశ్చన్ అయితే రావడం జరిగింది. కవాటాలు గలది అని చెప్పి మనకు ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. దమ్ములో సిరలో అని చెప్పి కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. తర్వాత శుక్ర కణాలు నిలవ ఉండే భాగం పేరేమిటి అని అడిగారు. తర్వాత చర్మ శ్వాసక్రియ జరిపే జీవులు అని చెప్పి క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూస్తే విసర్జన వ్యవస్థలో అయాన్లను వేరు చేసే భాగం ఏమిటి అని చెప్పి ఇచ్చారు. తర్వాత సేమ్ క్రీమ్లో ఉండే విక్షేపక యానకము అని చెప్పి మనకు ఇవ్వడం అయితే జరిగింది మరో క్వశ్చన్ కింద. ఓకే, అండ్ తర్వాత సోషల్ నుంచి వచ్చే క్వశ్చన్ చూద్దాం. సో అతిపెద్ద తీరరేఖ గల రాష్ట్రం పేరేమిటి అని చెప్పి క్వశ్చన్ అయితే ఇచ్చారంట. తర్వాత నైరుతి ఋతుపవనాలను ఏమంటారు అని చెప్పి మరో క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో పని హక్కు గురించి మనకు చెప్పే ఆర్టికల్ పేరేమిటి అని చెప్పి ఇచ్చారు క్వశ్చన్ అనేది. చిత్రావతి నది ఏ నదిలో కలుస్తుంది అని చెప్పి మరో క్వశ్చన్ అయితే రావడం జరిగింది. చంద్రుడి భూమికి దగ్గరగా రావడాన్ని ఏమంటారు? పెరేజీ, అపోజీ, పరిహేలి, అపహేలి అనే ఆప్షన్లు అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, బొంబాయి నుండి భువనేశ్వర్ వెళ్ళుటకు ఏ దిక్కున మనకు ప్రయాణం అయితే చేయాలని చెప్పి మరో క్వశ్చన్ అయితే ఉంది. అక్బర్ సామ్రాజ్యంలో గల ఇద్దరు చిత్రకారుల పేరేమిటి అని చెప్పి ఇచ్చారు క్వశ్చన్ అనేది. రాబర్ట్ క్లైవ్ బెంగాల్ను అప్పగించిన మొఘల్ చక్రవర్తి పేరేమిటి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకు చాలా క్వశ్చన్స్ అయితే ఈ యొక్క వీడియోలో మీకు చెప్పాను. సో ఇలాగే డైలీ మనకు అయితే ఎగ్జామ్ అయితే జరుగుతుందో ఆ ఎగ్జామ్ సంబంధించి మీరు క్వశ్చన్స్ అనేది చెప్పినట్లయితే మిగతా ఎవరైతే డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారో ఎస్జిటికి సంబంధించి వారికి కూడా చాలా హెల్ప్ అనేది అవుతుంది. ఓహో, క్వశ్చన్స్ అనేవి ఈ విధంగా కూడా వస్తున్నాయని చెప్పి వారు కూడా మరింతగా శ్రద్ధగా చదివే అవకాశం అయితే ఉంటాయి. మీరు నా అఫీషియల్ మీదకి ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి ఏమైనా సరే ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి. 10 మందికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఖచ్చితంగా ఈ వీడియో లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.